సరే, మీరు ఇరిగేషన్ మీద అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. సరే, మీరు యాజ్ ఏ అపోజిషన్గా మీరు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే వామపక్షాలు కానివ్వండి, మీకు ఒక ఎజెండా, అంటే ఈ ఎజెండా ప్రకారం చేయాలంటున్నారు. వారికి ఏంటంటే ప్రభుత్వంలో వారికి ఒక ఎజెండా ఉంది, వారి ప్రయారిటీస్ వాళ్ళకున్నాయి, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. సరే, ఆ ప్రాసెస్లో కొన్ని కేసులు వేస్తున్నారు ప్రభుత్వం మీద, ప్రభుత్వం కూడా అభివృద్ధిని అడ్డుకుంటుంది. అల్టిమేట్గా ఏంటంటే ప్రజల వద్దకే మీరు తీసుకెళ్తారు. ఏదైనా కూడా ఎవరు కరెక్ట్ అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. కాసేపు అది పక్కన పెడదాం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వద్దాం. అంటే అఫ్కోర్స్ మీరు ఇరిగేషన్ మీద కొంత ఫైట్ చేస్తున్నారు, అది పక్కన పెడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల డిబ్యాకిల్ తర్వాత మీరు కొంత నిరాశ నిస్పృహలు ఏమైనా లాంటివి వచ్చినాయా? మీరు పెద్దగా యాక్టివ్గా కనపడతలేదు. లేదండి, అలాంటిది ఏమీ లేదు. నేను అడుగున ఛాలెంజ్ చేస్తూ పోతున్నాను. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా డిఫెక్షన్ చేసుకొని పార్టీ మారి గెలిచిన పార్టీని వదిలిపెట్టి అధికార పార్టీలో చేరి మంత్రిగా కొనసాగుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని మొదటి రోజు నుంచి నేను ఛాలెంజ్ చేస్తూ వచ్చాను. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాజీనామా చేసి రమ్మని చెప్పాను. ఆనాటి నుంచి చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. నేను ఖచ్చితంగా అంటే మీరు ఓడిపోవటం వల్ల, అంటే మీ రైవల్ కాబట్టి ఆయన మీద ఎక్కువ ఫైట్ చేస్తున్నారా? నో, అంటే మీరు నిస్పృహ చెందారా అనేటువంటి మాట, ఓడిపోవడంతో నిస్పృహ చెందారు అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో యూ పిన్డ్ హై హోప్స్. అంటే అట్లీస్ట్ మీ నియోజకవర్గంలో ఎక్కువ మంది సెటిలర్స్ ఉండటం, మీ సనత్ నగర్ రీజన్లో మీకు కొంత ఫాలోయింగ్ ఉండటం, అదేవిధంగా ఓటర్ల లిస్ట్ని ఎంత తారుమారు చేశారనేటువంటి దాని మీద కూడా మీరు చాలా ఫైట్ చేశారు, చాలా వోకల్గా చేశారు. అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే ఐ మేడ్ అన్ అలిగేషన్ దట్ దేర్ వాస్ ట్యాంపరింగ్ ఆఫ్ ఈవీఎంస్. అది ఇప్పుడు దాకా బయటికి రాలేదు, బట్ అది ఖచ్చితంగా. కానీ ఈవీఎంస్ని ట్యాంపర్ చేశారు అని ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళని ఛాలెంజ్ చేశారు కదా ఈవీఎంస్. అవన్నీ సరేనండి. నేను ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో అనేక సందర్భాల్లో ఈ విషయాలు కూడా చర్చించాను. నేను ఒకటే అడుగుతున్నాను, వీవీప్యాట్ ఎందుకు మీరు ఒప్పుకుంటున్నారు? వెన్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ది జెన్యున్నెస్, అబౌట్ ది ట్యాంపరింగ్ జరగకుండా ఉంటుందన్నప్పుడు వై వీవీప్యాట్? మన వేసిన ఓటు మనకు వస్తుందా లేదా అని చెప్పుకోవడానికి. ఈరోజు చాలామంది చెప్తున్నారు, ఈరోజు వేరే దేశాల్లో ఎందుకు ఈ పద్ధతిని అవలంబించడం లేదు? అమెరికాలో లేదు, కొన్ని చోట్ల ఉన్నాయి తప్ప ఓవరాల్గా అమెరికాలో లేదు, డెవలప్డ్ నేషన్స్లో కూడా లేదు. వాళ్ళు ఇంకా ఆటోమేషన్ వైపు పోవాలి. వాళ్ళకు లేబర్ కాస్ట్ కానీ మిగతావన్నీ కూడా ఎక్కువ ఉంటాయి టైం వైజ్. వాళ్ళు ఇంకా ఆటోమేషన్ వైపు పోవాలి. వాళ్ళంతా కూడా బ్యాలెట్ పేపర్ చేస్తున్నప్పుడు వై కాంట్ వి? ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి, మీకు అనుమానాలు ఉన్నాయనే కదా వీవీప్యాట్ ఈరోజు అది చూపించడానికి మీరు తయారవుతున్నారు. మీరు బ్యాలెట్ పేపర్లో పోతే ఇంకా అసలు అనుమానం లేకుండా పోతుంది కదా. ఎప్పటికైనా ఈ బ్యాలెట్ పేపర్ని ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితులు రావాలని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు అంతంత నమ్మకం ఉంది. అనేక అంశాల్లో ఈ ప్రజాస్వామ్యం ఏదైతే కోర్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ లెక్క లేకుండా ముందుకు పోతున్నాం అనేటువంటిది వస్తుంటే, అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ ఎలక్షన్ ప్రక్రియ. దాంట్లోనే అనుమానాలు కలిగేటువంటి పరిస్థితులు వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇది దేశానికి మంచిది కాదు. సో ఎందుకు మనకు ఉండే, సరే మీరు ఎంత చెప్తున్నావు వీవీప్యాట్ ఎందుకు అంటున్నారు? నో, వీఆర్ కన్విన్స్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ వీవీప్యాట్ అని చెప్పండి. ఇప్పుడు 2019లో ఇన్ కేస్ ఈవీఎంలతోనే ఎలక్షన్స్కి వెళ్తే మీరు పోటీ చేస్తారా? చేస్తాం. అంటే దాని మీద నమ్మకం లేదంటున్నారు కదా. చూద్దాం, అప్పటి వరకు ఏమేమి ముందుకు వస్తాయో, ఏమేమి పరిణామాలు వస్తాయో చూద్దాం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe
ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch